వీళ్ళే చూడట్లేదు, దేవుడు ఏం చూస్తాడు అన్నాడు. దేవుడిని ఎప్పుడు కూడా మనుషులతో పోల్చొద్దు. వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమని, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు నిన్ను ఎంతలాగా హీనంగా చూసినా, నీకు ఎలాంటి బిరుదు ఇచ్చినా, నువ్వు ఇట్లాంటి వాడివి, ఇట్లాంటి మనస్తత్వం గలవాడివి అని ఎన్ని మాట్లాడినప్పుడు కూడా నువ్వు లక్ష్య పెట్టద్దు అవి. నువ్వు నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. తర్వాత మనం ఆఖరిగా చూస్తే రూతు గ్రంథంలో కూడా ఉంటుంది. నయోమి గారు కూడా పెనిమిటి చనిపోయాడు, ప్రేమించిన ఇద్దరు కొడుకులు చనిపోయారు. తిరిగి స్వదేశంకి వస్తే వాళ్ళందరూ ఏమంటున్నారు, నయోమి కదా అని అంటే, అప్పుడు నయోమి ఏమంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలువుడి. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? మధురం. మారా అనే మాటకి చేదు. ఎందుకు? నా యొక్క పేరులో ఉంది మధురం, నా యొక్క జీవితంలో లేదది అని చెప్పింది. ఆ రోజు అందరి